హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో కాకి గురించి. మనం ఎంతో చులకనగా చూసే కాకి యొక్క గొప్పతనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వేకువజామునే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి. కావు కావు అంటూ నీ బంధాలు, నీ సిరి సంపదలు ఏవి నీవి కావు, ఏవి శాశ్వతం కావు అని అందరికీ గుర్తు చేస్తూ, బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు. ఆడకాకి మగకాకి కలవటం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ ఏడుస్తూ స్నానమాచరించి గూటికి మంచి ఆచరణ కాకులదే. సూర్యాస్తమయం సమయానికి గూటికి సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే. అంతేకాదు, సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా. కాకులు లేని ప్రదేశం ఈ భూమిపై లేదు. కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ విత్తనాలు పడి మొలకెత్తి పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే. అందుకే కాకులు దూరని కారడవి అని కథలలో చెప్పుకుంటూ ఉంటారు. కాకులు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు, అందుకే కాకి అరుస్తోంది అనేవారు పెద్దలు. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు, ఉదాహరణకు భూమికంపం వచ్చే ముందు, తుఫానులు వచ్చే ముందు కాకులు సూచనలు చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. సూర్య
ప్రభావం వల్ల అంతరించిపోతున్న ఈ కాకి గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ కాకిబావ కథలు బిడ్డలకు చెప్పండి అని తల్లిదండ్రులను పెద్దలను కోరుతూ మా యొక్క ఈ చిన్న వీడియో. భారతీయుల సనాతన ధర్మం విశిష్టత, ఆవశ్యకత నేటి జనం ఆచరించాల్సినవే. సంఘ జీవనం, సేవా తత్పరత, మంచి స్నేహభావాలతో ఈర్ష్య ద్వేషాలు లేకుండా కలిసిమెలిసి అన్యోన్యంగా అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇటువంటి ఆసక్తికరమైన మరెన్నో వీడియోస్ కోసం సింహ నేచురల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.